ఆగు వర్షం కురుస్తున్నప్పుడు అధికారులు ఎవరైనా వచ్చి వర్షం కురుస్తుంది జాగ్రత్త పడండి అని నేను చెప్పారా? ఒక్కళ్ళు రాలేదండి, అసలు ఒక్కళ్ళు కూడా వచ్చి అధికారులు ఒక్కళ్ళు కూడా వచ్చి జాగ్రత్త పడిన అనలేదు. ఇప్పుడు రావటం తప్ప ఇన్ని రోజులు ఎవరు రాలేదు. మా ఇల్లు అయితే మొత్తం పడిపోయినాయి అని మొత్తం కొట్టుకుపోయినాయి. ఏమి కట్టు బట్టలతోనే ఉన్నాం. ఇప్పుడు కనీసం గొడ్లు మార్చుకోవటానికి కూడా లేవండి, మొత్తం కొట్టుకుపోయినాయి, వాకి కొట్టుకుపోయినాయి. పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు, నాకు చూస్తే మొగుళ్ళు లేడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాత్రి నుండి ఎట్లా రోడ్లు అమ్మడి తిరుగుతున్నాం. అగో మొత్తం కూలిపోయింది, ఇల్లు అంతా కూలిపోయిందండి. ఓ పిజ్జు లేదు, ఏమి మొత్తం కొట్టుకుపోయినాయండి. రాత్రి ఆడున్నావు అమ్మ, నువ్వు రాత్రి ఆడున్నావు. ఇంత వర్షం పడుతుంది కదా, ఇట్లా నువ్వు ఊళ్ళో నీళ్లు వచ్చినాయి అంటున్నారు కదా, రాత్రి ఎక్కడ ఉన్నావు? వెళ్ళిపోయినామండి, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టు ప్రాజెక్ట్ వెళ్ళిపోయినామండి. అసలు ఈ ఊళ్ళో లేము, అప్పటికప్పుడు చెప్పారు. లాగులు నీళ్ళేనండి, లాగులు బాగు చేసింది. మరి ఇంతలోకి అంత నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందండి? మరి ఎవరి వల్ల తేడాది? అసలు అన్ని ఊళ్ళు నష్టపోయినాయి, అంత జనానికి నష్టమైంది. ఇవాళ పొలాలు పండించుకోవటానికి ఆధారం లేదు. మరి ఎవరి వల్ల అండి ఇది? నారు అంత ఎగసాయం ఒక్కొక్క కట్ట వచ్చి 1200 1500 నారు కట్ట వచ్చి ఒక్కొక్కరు 5-6 కట్టలు పోసుకున్నారు. నారు వాళ్ళు ఎట్టండి మరి అదంతా నష్టం అంతా ఎవరు పుడతారు, ఎవరు ఇస్తారండి? గవర్నమెంట్ అంత నష్టం భరించిద్దా? ఇవ్వాలిగా, మరి చెప్పాలిగా, మేము తెత్తమని చెప్పాలి. నారు పరిస్థితి మా నార అంతా కొట్టుకుపోయిందంటే ఏమీ లేదు, శుభ్రం కొట్టుకుపోయింది. ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి. మాది దౌను కొందండి ఇల్లు, ఇంట్లో కూడా వచ్చినాయి నీళ్ళు. ఎంత ఖర్చు పెట్టినావు అమ్మ నారేయటానికి? 4 కట్టలు పోసినాం సార్. ఎంత ఉంటుంది డబ్బులు? మా ఆయనకు తెలుసు అండి, నాకు తెలియదు. అయితే ఇది పరిస్థితి. అంటే ఈ గుమ్మడివల్లి ఏదైతే విలేజ్ ఉందో ఎఫెక్టెడ్ ఏరియా బాగా, ఇది ఇక్కడే ఉంది ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడే గేట్లు ఎత్తాల్సిన టైంలో ఎత్తలేకపోవడం వల్ల ఇలాంటి నష్టం జరిగిందని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఊళ్ళో ఉన్నాను, ఇక్కడ విజువల్స్లో చూడండి, ఇవన్నీ కూడా పూరి గుడిసెలు. ఈ పూరి గుడిసెలు అన్నీ కూడా వీళ్ళు ఇప్పటికే వర్షం వస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక కవర్ లాంటిది ఏర్పాటు చేసుకొని కట్టుకొని ఆ గుడిసెలు నివసిస్తున్నారు. అయితే గుడిసెలు వీళ్లకు ఇక్కడ పటిష్టమైన గోడలు కూడా ఉండవు వీళ్లకు. ఈ గోడల్ని చూడొచ్చు మీరు. ఈ గోడలు అంటే ఈ కేవలం ఇట్లా మట్టి గోడలు, అదేవిధంగా ఈ తడికెలు ఏదైతే ఉన్నాయో ఈ తడికెలకు మట్టిని అల్లి వాటినే గోడలుగా వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అంటే వీళ్ళు కడుబీతలు అన్నమాట. ఖచ్చితంగా వీళ్ళకి ఎక్కడ నివాసం ఉండదు. ఇట్లా కేవలం ఈ తడికెలకు మట్టి అల్లుకున్న తర్వాత వీళ్ళు గోడలుగా చేసుకుంటున్నారు. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం వాటి చుట్టుపక్కల కూడా ఎంత లోతుల్లో దిగుబడుతుందో చూడొచ్చు. ఇక్కడ ఇట్లా విజువల్స్లో ఇట్లా కాలు పెడితే లోపలికి ఇట్లా దిగిపోతుంది. దిగిపోవటమే కాదు, చిన్నపిల్లలు కూడా ఇట్లా వెళ్ళలేని పరిస్థితి. అయితే చుట్టుపక్కల వాతావరణం మొత్తం కూడా ఇదే విధంగా ఉండటంతో వీళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని కూడా పూరి గుడిసెలే ఉన్నాయి. పూరి గుడిసెలు ఉన్న వాళ్ళని కూడా ఆదుకోవడానికి ఎవరు అధికారులు రాలేదు. అధికారులు వచ్చి కేవలం 2-3 రోజులు ఇంకా పడుతుందని చెప్పేసి వీళ్లకు భరోసా కల్పిస్తున్నారు. కానీ ఎవరికి ఇక్కడ ఆహారం లాంటి వసతులు కల్పించలేకపోతున్నారు. అదేవిధంగా వీళ్ళు నివాసం ఉండటం కోసం కూడా వీళ్ళకి ఎటువంటి సౌకర్యం కల్పించలేదు.